జై తెలంగాణ. మొదటగా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు సాధన కోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి అక్క కవితక్క గారికి మొదటగా మా శిరస్సు వచ్చి ఎందుకంటే మన ఉద్యమకారులని ఎవరు కూడా దగ్గర తీసే పరిస్థితి లేదు. ఇలా భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ అనేది అది దగ్గర తీసే పరిస్థితి లేదు. ఇంకా ఇతర పార్టీలు అధికారంలోకి వచ్చి అధికారం అయిపోయాక కూడా కనీసం పల్లెత్తి మాట మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి అందుకే మొదటగా కవితక్క గారికి మేము ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. వారి మేము అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. అయితే మొదటగా మొన్న ఇది చెప్పాలి, కవితక్క గారు ఆల్రెడీ ఒక విజయం సాధించారు. ఏం తెలుసా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద గొంతెత్తి గలమెత్తి మాట్లాడి ఆ రోజు కార్యక్రమం చేస్తే హడావుడిగా మొన్న ప్రభుత్వం దిగొచ్చి 589 కోట్లు రిలీజ్ చేసింది. అది మనం గర్వంగా చెప్పాలి. ఎందుకంటే దక్షిణ తెలంగాణలో ఇవాళ 90 టీఎంసీలు మన ఎక్కడైతే శ్రీరామ్ సాగర్ ఉందో మన దక్షిణ తెలంగాణ పాలమూరు వస్తే ఇవాళ దక్షిణ తెలంగాణ కూడా మా ఉమ్మడి నల్లగొండ జిల్లా, మాది భువనగిరి, ఉమ్మడి నల్లగొండ జిల్లా, అట్లా వికారాబాద్, ఇప్పుడు నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, ఇట్లా అన్ని జిల్లాలు ఇప్పుడు దాదాపుగా మాకు ఉమ్మడి జిల్లాలే దాదాపు 6 జిల్లాలకు న్యాయం జరుగుతుందంటే అక్క దయ వల్ల ఇప్పుడు 587 కోట్లు రిలీజ్ అయినాయి. అది 18 సెంటర్లలో తొందర ఆగమాగం మీద. ఇంకా ఒక్క మీటింగే ఇట్లుందంటే ఇంకా ముందుకు పోతే ఎట్లుంటుంది. ఇది ఒక మాట అంటున్నా, జస్ట్ ఇది ట్రయలే అనుకుంటా, సినిమా రేపు ఉంది అనుకుంటా. అది అందరూ మనం గర్వంగా చెప్పుకోవాలి. ఆ రోజు తెలంగాణ ఉద్యమ కాలం కాకుండా ఉద్యమం నడుస్తున్న కాలంలో కూడా సినిమాలలో మాది భువనగిరి, నా పేరు యాదగిరి, నేను చేసే దాదాగిరి అని అనే మొత్తం మనల్ని విలన్లుగా సూచించే పరిస్థితి ఉండే. ఇవాళ ఆ పరిస్థితి లేదు. మొన్న ఎవరు పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా తీసిండు, ఉస్మానా ఏదో, వాడు మొత్తము తెలంగాణ యాసల్లో మాట్లాడుకుంటా హీరోయిజం లాగా హీరోకు పెట్టిన ఆ మాటలు. అంటే మన గర్వం, అంటే మన సంస్కృతి, మన సంప్రదాయాన్ని కవితక్క కాపాడుతుందనేది మనము ఇట్లా ఉద్యమకారులని వెనక ఉండి నడిపిస్తున్నందుకు మనం సంతోషపడాలి. ఇవాళ నిధులు, నీళ్లు, నియామకాలంటే మొదటగా నిధులు, నీళ్లు ఏదైతే మరి ఆ రోజు కార్యక్రమం చేసిన విజయం సాధించినాం, ఇంకో రెండో విజయాన్ని కూడా మనం పోవాల్సి ఉంది. అది ఉద్యోగ విషయం. ఎందుకంటే నేను గ్రూప్ 2 రాసిన, నేను ఎంఏ ఎప్పుడో 93లో అయిపోయింది. 2016లో కేసీఆర్ గారు 1093 ఉద్యోగాలు ప్రకటిస్తే అలా నేను కూడా రాష్ట్రం 1:3లా నేను కూడా ఉన్నా. తర్వాత ఇప్పుడు భారతీయ మరి అది కేసీఆర్ పార్టీ ఉంది కదా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అల్లా అంటే వీళ్ళు విద్యార్థి సంఘం వాళ్ళు ఆ ఎర్రలో శ్రీనివాస ఎవరు వేసాడు. వేయగానే ఇక మాకు వస్తుందని ఎదురు చూసినాం. నేను 2014లో టీఆర్ఎస్ టికెట్ నాదే భువనగిరిలో, కానీ నాకు కూడా పైసలు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు. 5 కోట్లు పెట్టగానే ఆయనకి ఇచ్చారు. ఆడబోని కనీసం చదువులన్నా మాకేమన్నా న్యాయం జరుగుతుందని అట్లా కూడా రాసినాం. నేను ఒక్కనే కాదు, నేను చేపలు పెట్టుకొని చేపలు అమ్ముకొని బతాం. కానీ నాలాంటి ఎంతోమంది నిరుద్యోగులు ఇవాళ ఉద్యోగాలు లేక సమయం అంతా తెల్ల జుట్టు మారిపోయింది. మాదంతా నల్ల జుట్టు, తెల్ల జుట్టు మారిపోయింది. ఈ ప్రభుత్వం కూడా నిధులు, నీళ్లు అని నియామకాలని ఆ రోజు ప్రభుత్వము వచ్చేటట్టు ఉద్యమకాలంతా శ్రమించడం. మేము సభ్య కార్యక్రమాలు చేసినాం. 123 కేసులు నా మీద. నేను ఇంత చేసినా నాలాంటి వాళ్ళు, నేను ఒక్కనే కాదు, ఇక్కడున్న వేలాది మంది, రాని లక్షలాది మంది సబ్బన్న వర్గాలు, సకల జనులు
అందరూ కూడా పాల్గొన్నారు. ఇలా మేము పాల్గొన్నాము, మేము ఒక్కరమే చేసినాం కాదు, అన్ని కుల సంఘాలు కూడా పాల్గొన్నాయి. రోజు నిరాహార దీక్షలు, 175 రోజులు భువనగిరిలో నిరాహార దీక్షలు. 100 రోజులకు మరి కోదండరాముని పిలిచినాం, అందరిని పిలిచినాం, ప్రతి నాయకుని పిలిచినాం. మన బిడ్డల్ని హత్తుకుంటారు, వచ్చినాక మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మనకు నీళ్ళు వస్తాయి, ఎంతో నియామకాలు వస్తాయి. ఇవన్నీ ఆలోచించడం ఇలా ఆ పరిస్థితి లేదు. గతంలో కూడా పార్టీలు పెట్టిరు, తెలంగాణ కోసం తెలంగాణ పార్టీ అని, జై తెలంగాణ పార్టీ అని అందరు పెట్టిరు. పెట్టుకుంటా తెలంగాణలో నోట్ల వల్ల లాస్ట్కు షర్మిలక్క కూడా ఒక పార్టీ పెట్టింది, తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అని పెట్టింది. అంటే వీళ్ళందరినీ బఫులు చేసి ఓట్లు దండుకొని నేనేదో గద్దెనెక్తాను. అందరు ఆగమాగమయ్యారు. ఎవడు ఆగమైనా తెలంగాణ బిడ్డ ఆగం కాడు, ఆగమయ్యే పరిస్థితి లేదు. మా అదృష్టాన్ని ఎవడు గుర్తుకోబోడు, అది మాత్రం వాస్తవం. కానీ పోరాడే బిడ్డ ఎవరు ఉండాలి, పోరాట బిడ్డ ఎవరు లేరు. ఇవాళ పోరాట ఒక కిరీటం మనకు కనబడుతుందల్లా కవితక్క ఒక్కటే. కాబట్టి ఆమె నాయకత్వాన్ని ఉద్యమకారుల సంఘంగా మేము అన్ని జిల్లాల్లో కమిటీలు ఉన్నామా. ఇప్పుడు సంగారెడ్డి వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు మెదక్ వాళ్ళు వచ్చిర్రు, వరంగల్ వాళ్ళు వచ్చిర్రు. మాకు ఎన్ని సంఘాలున్నా ఏమున్నా అందరు కలిసి కట్టుకున్న నాయకత్వం అని ఇట్లా తీసుకుపోయి ప్రెస్ ముందర కూర్చోబెట్టి, రౌండ్ టేబుల్లో కూర్చోబెట్టి, ఆర్థిక పరిస్థితులు ఇవాళ ఉద్యమకారుల ఇవాళ నా ఆరోగ్య పరిస్థితి, నాకు కూడా షుగర్ ఉంది కానీ చాలా గట్టిగా ఉన్నది. అయితే షుగర్లు బీపీలు అన్ని పెట్టుకొని ఉన్నారు. ఇలా ఆరోగ్య పరిస్థితులు బాగాలేదు. ఒకటక్క మీకు శిరస్సు దండం పెడుతున్నా, మీ పార్టీ ఏమన్నది ఉచిత వైద్యం ఉచిత విద్య అన్నది. దానికి దండం పెడుతున్నాం, అందరూ దండం పెడుతున్నాం. ఎందుకంటే ఇవాళ వైద్యంతోనే లక్షల రూపాయలు, వైద్యంతోనే ఇలా నా భార్య మాట చెప్తున్నా, ఇళ్ళకెళ్ళి వెళ్తున్నట్టు. ఇప్పుడు మేము 50 దాటున్నాము, ఇలా నాకు 55 ఏళ్ళు, అన్ని సమస్యలు ఉంటాయి. వాళ్ళందరికి వేల రూపాయల ఖర్చులు ఎక్కడికి వెళ్ళి వస్తాయి. మనం ఏమైనా ఏది మా అయ్యమ్మ ఇట్లా భూములు సంపాదించి ఉన్నాయి పెట్టాలండి ఏదో అట్లా. కానీ ఉచిత విద్య ఉచిత వైద్యం అనే పార్టీ అధికారం రావాలి అని మేము మొదట, మాకేదో వస్తుందని మాకు పదవులు అవసరం లేదు, మేము ఇట్లనే ఉంటాం. కానీ మాకు వచ్చే పింఛన్ ఈ ప్రభుత్వం ఇవ్వాలి. ఈ వచ్చే 250 గజాలు మేము హక్కు, అది మా హక్కు. అది నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు, అది ఇవ్వడానికి ఏంది. మా కేకే కమిటీ వద్దు. కేకే కమిటీ అనేది ఇంకోటి తెలుసా, 1969లో కాసు బ్రహ్మానంద రెడ్డి దగ్గర కాపలాదారుడు కేకే వాళ్ళిట్లా సమర్థిస్తాం, మేము సమర్థించాం. అందుకే ఉన్న నాయకులను వేరేళ్ళను, పొన్నం ప్రభాకర్ విద్యార్థి నాయకుడు, నేను ఏబీపీ నుంచి నాయకుడు ఎదిగిలోని, ఆ ఎన్ఎస్ఎల్ నుంచి వచ్చినాడు, కోదండరాము ఉన్నాడు. అట్లా వాళ్ళని పెట్టండి ఉద్దానం. కానీ కేకే అన్నాడు దుర్మార్గుడు, ఆయన ఏమున్నా ఇంటర్నల్ మీటింగ్ పెడతాడు, గోదాంలో కూర్చొని మాట్లాడేటోడు, వార్ రూమ్లలో మాట్లాడేటోడు, ప్రజలల్లో న్యాయం చేస్తున్నాను. ఎక్కడన్నా జరిగిందా? కేకే వల్ల జరుగుతుందా? ఆల్రెడీ ఆయన కూడా పార్టీలు మారి వచ్చిండు. ఆయనతో న్యాయం జరగదని అక్క ఫస్ట్ ఆ కమిటీ ఉండదు, కేకే ఉండదు. అయితే అది కాకుండా ఇవాళ వేరే కూడా మాట్లాడి చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మన కార్పొరేషన్ ఉద్యమకాలు మొదటగా పెన్షన్ ఎందుకు అందులో అంటున్నామంటే ఆర్థిక పరిస్థితులు అవన్నీ ఉండాలి. బాగాలేదు కాబట్టి 250 గజాలు ఇవ్వమంటున్నాం. అది మీరు చెప్పిన దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయమంటున్నాం. అది 30,000 పెన్షన్ అది చేయమంటున్నాం. హెల్త్ కార్డులు ఇప్పుడున్న పరిస్థితుల్లో హెల్త్ కార్డులు చేయాలి, కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. దానికోసం అక్క ఎంత దూరం పోయినా మేము ఉంటాం, మా వెనుక ఆమె ఉండాలి. కాబట్టి మాకు అయితే తెలంగాణ ఉద్యమకారులు కాదు, తెలంగాణ ఉద్యమ స్వతంత్ర యోధులుగా మమ్మల్ని గుర్తించాలి. మొన్న సీఎం వచ్చాడు యాదగిరిగుట్ట, మేమందరం పోయాం, మా కృష్ణ మా అసోసియేట్ ప్రెసిడెంట్ మేమందరం పోయాం. ఇక్కడ ఉన్న మాణిక్యం అందరం పోగానే నేను కాన్వాయ్లో కారు పెట్టాను, డైరెక్ట్ మీది పోయినాం. ఆ కాన్వాయ్లో పోలీసులు అనే సీన్ వస్తున్నాయి, లోకల్లో ఉంటారుగా గుర్తుపట్టిరు, పట్టుకొని
పట్టుకొని ఏమంటున్నారు చక్కగా ఉన్నది హెలిప్యాడ్ కానీ కారు ఆపుతుంటే పోలీసులు వచ్చిన కారు అక్కడ తీసుకోపోరా బ్యాన్ ఓ పోలీసు అయినా తీసుకోపోయి నేను దగ్గరగా అడుగుతుంటాను పోయి మళ్ళీ పట్టుకున్నాను మమ్మల్ని తీసుకుపోయి అరెస్ట్ చేసిరు ఆ పోలీస్ స్టేషన్లో పెట్టిన అంటే మాకు ఎంత దెయ్యం ఉంది ఉద్యమకారులు ఇప్పటికి కూడా మేము కావాలని వస్తాం కానీ ఉద్యమకారుల న్యాయమైన కోరికలు ఈ ప్రభుత్వం తీర్చాలి దానికి మా కవితక్క అండగా ఉన్నది ఆమెకు అండగా ఉంటాం ఆమె అడుగులో అడిగేస్తాం ఎవడు ఏమన్నా ఇక్కడ వచ్చిన సంఘాలు దాదాపుగా మేమున్న 9 సంఘాలు దాదాపుగా అక్క నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం జై తెలంగాణ.